మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ చేసిన కేసు. మాధవ్పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ విచారణకు హాజరు కావాలంటూ మాధవ్కి నోటీసులు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు. వైసీపీ కీలక నేతలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్ వంటి నేతలు కేసులో బుక్కయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చినట్టయింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మాధవ్కు భారీ షాక్ తగిలింది. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో వీడియో కాల్లో అసభ్యకరంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. 2024 నవంబర్ 2న మాధవ్పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాధవ్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు బుక్ చేశారు. తమ ముందు విచారణకు హాజరై విచారణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.